కుకీలాండ్ అనేది నిజంగానే ఏర్పడితే అదో క్రైస్తవ రాష్ట్రంగా ఉండే అవకాశం ఉండదు. అందుకే అమెరికా కుకీలాండ్ డిమాండ్కు మద్దతు పలుకుతున్నది. కేవలం మత ప్రాతిపదికన మాత్రమే అమెరికా దన్నుగా నిలవడం లేదు. ఇతరేతర ప్రయోజనాలు, భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మక భూభాగాన్ని కైవసం చేసుకోవచ్చనే దురాక్రమణ తత్వం కారణంగా కూడా కుకీ జోట్ డిమాండ్కు అగ్రరాజ్యం మద్దతిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావం, కుకీ మేతీల మధ్య ఘర్షణల నేపథ్యంలో కుకీలు మరోసారి కుకీలాండ్ కావాలంటూ కేంద్రాన్ని కోరిర్రు. మొత్తం మణిపూర్ విస్తీర్ణం 22,000 చదరపు కిలోమీటర్లు అయితే సుమారు 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కుకీలాండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మొత్తంగా 5 దశల్లో కుకీలాండ్ డిమాండ్ను పరిశీలించాలి. 1947 నుంచి 1987 వరకు తొలి దశ అనుకుంటే 1960 నుంచి 1965 వరకు రెండో దశగా భావించాలి. 1988 నుంచి 2008 వరకు మూడో దశ, 2008 నుంచి 2023 వరకు నాలుగో దశ, 2008 నుంచి 2023 వరకు నాలుగో దశ, 2024 తర్వాత ఐదో దశగా విభజన చేస్తే కుకీలాండ్ డిమాండ్ స్వభావాన్ని అంచనా వేయడం మరింత సులభమవుతుంది. తొలి 4 దశలను మంద్రస్థాయి దశలుగా అర్థం చేసుకుంటే 2023 తర్వాత అది గుణాత్మకంగా మారిపోయింది.